దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, ఈ వేకుజామునే ఉదయకాలమందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఉదయము కూడా ఎంతగానో చక్కగా దేవుని వాక్యమును వింటున్నటువంటి మీరు, మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి నేటి వాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము 2వ వచనము. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచాను. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని బహుజన సమూహములు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అద్భుత కార్యములు చేయవాడు మన దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయవాడు దేవుడు. మరి నా మరి నమ్మి విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా నీ కుటుంబం ఉన్నట్లయితే, దేవుని యందు విశ్వాసముని ఉంచినట్లయితే, ఆనాడు అనేకమైనటువంటి జన సమూహాల మధ్య వెళుతున్నటువంటి ఆ దేవదేవుడు మరి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వస్థపరిచేటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, నీవు అస్వస్థతగా ఉన్నట్లయితే, మరి బలహీనురాలుగా నీవు ఉన్నట్లయితే, బలము లేని దానిగా నీవు ఉన్నట్లయితే, ఏమైనా వ్యాధితో బాధతో రుగ్మతతో నీవు జీవిస్తున్నట్లయితే, మంచం మీద పడి ఉన్నట్లయితే, కొన ప్రాణముతో ఉన్నట్లయితే, ఒకవేళ మరి అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి మరి రిజల్ట్ రాకున్నప్పటికీ కూడా ఈ ఉదయకాలం మందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నాడు. అనేకమైనటువంటి జన సమూహంలో నుంచి దేవుడు నిన్ను వచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. విశ్వసించి ప్రార్థించినట్లయితే నీ పక్షాన దేవుడు ఈ యొక్క 2025 సంవత్సరంలో నూతనమైన అద్భుతమును కార్యములు చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు దీవించును గాక. మహాగణుడా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలం మందు తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభా. స్వస్థపరచు యెహోవా నేను సెలవిచ్చిన దేవ, బహుజన సమూహముల నుంచి వెళ్ళొచ్చుండగా స్వస్థపరిచేటువంటి దేవుడవు నీవే నాయన, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఆనాడు ఎన్నో గొప్ప అద్భుతములను ఆశ్చర్య కార్యములను మీరు చేసి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎవరైతే తండ్రి వ్యాధి బాధ బలహీన చేత మంచం పడ్డారో మెరిగిన దేవ, బెడ్రీడనైన వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మరి బీపీ షుగర్ నా ప్రభ, మరి గుండె జబ్బులు, మరి నాయన కిడ్నీ పేషెంట్లు నాయన, అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడే ప్రతి బిడ్డని నాయన యేసునామమున విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. మీ కృపను చూపించండి, మీ సహాయమును దయచేయండి. బిడ్డలకు స్వస్థత, విడుదల, ఆరోగ్యం దయచేయమని మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభుకి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.